నలుగురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. జీవితం నీ కోసం స్వాగతం పలికింది, ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుకుంది. స్నేహం పెంచుకుంటుంది, ప్రేమే పంచమంటుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. మాసిపోని గాయమల్లే గుండెలోనే ఉంటుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి, ఆశలో తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా.
Ravi. Next, Y. Srinivas. B. Srinivas. Balaji Srinivas. Amol Srinivas. Sampat. Srinivas, Kirti,
జ్యోతి ప్రజలు చేయవలసిందిగా ధర్మదర్శన వారి గారికి మేడం గారికి కోరు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్రాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామం పాతు సరస్వతి. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహ దీపేన సాధయతే సర్వం దీపానమోస్తుతే. యా కుందేందు తుషారహార ధవలా యా శుభ్రవస్త్రామృతా యా వీణాం వరదండమండితకరా యా శ్వేత పద్మాసనం యా బ్రహ్మాశుత ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు 2000-2001 ఫస్ట్ బ్యాచ్ కి ఈ స్థలంలో ఫస్ట్ బ్యాచ్ టెన్త్ క్లాస్ వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. స్విచ్ ఆఫ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే ఎన్ని పనులు ఉన్నా కానీ ఇలా స్కూల్ వచ్చి అంటే బయటికి పోవాలని గమని పెట్టుకోండి. ఎంత లక్ష రూపాయల బిజినెస్ వచ్చారని బాగా పెట్టుకోండి. అది రేపు చేసుకోవచ్చు. కానీ ఈ కాలం మళ్ళీ రాదు. కాబట్టి అందరూ ఫోన్ పెట్టుకోండి. ఫోన్లు ఎవరు కూడా మాట్లాడరు. అవసరం ఇంటర్వ్యూ టైం వస్తే ఆ ఇంటర్వ్యూ టైంలో మీరు బయట పోయి చూసుకొని మాట్లాడుకోవచ్చు. లక్ష్మీ మేడం తప్ప మీద అందరూ ఉపాధ్యాయులు అందరూ కూడా పేరు మీద ధన్యవాదాలు. ఇప్పుడు ఏమంటే ఫస్ట్ మీ యొక్క ఇంటెన్షన్ కదా, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎట్లా ఉన్నారు అన్నీ కూడా ఒక్కొక్కరు ఇంకా ఏమైనా ఎక్కువగా మాట్లాడవచ్చు. ఎక్కువ అంటే మనకు సంబంధించిన అటువంటి విషయాలు ఏదైనా మీరు ఒక్కొక్కరు మాట్లాడవలసిందిగా ఫస్ట్ ఒక అమ్మాయి మాట్లాడండి. రైట్ మైక్ ఆలోచించండి. ఇది ఒక మంచి నిదర్శనం. ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి వచ్చి మిమ్మల్ని రిప్రజెంట్ చేసుకోవాలి. సో నా పేరు వచ్చేసి సరంతి సరంతి. ఇప్పుడు మాత్రం చెందా సరంతి. మా భర్త పేరు శోభన్. మా ఇంట్లో అందరికీ మేమందరం కలిసి 12 మంది ఉంటాం.
నా శిష్యురాలు అయితే ఈమె అక్కడ కలవాలని 3 సార్లు కానీ 3 సార్లు నాకు అంటే నాకన్నా గొప్పగా ఎదిగిందని తృప్తి పడుతున్నాను లేదా. నేను ఆమెను ఇప్పుడు అన్నది వేరే ఉద్దేశం అనలే, అట్లా ఉండాలని నేను చెప్పిన. నేను ఎప్పుడైతే నువ్వు దొరుకుతలేవు అంటే నాకన్నా గొప్పదాన్ని అన్నట్టు అదేవిధంగా అట్లా ఎదిగినప్పుడే ఏ ఉపాధ్యాయుడు కానీ ఏ తల్లిదండ్రులు కానీ కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు. తర్వాత ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటున్నాను. ఐటీసీ ఇన్ఫోటెక్లో మేనేజర్గా చేస్తున్నాను. డెవాప్స్ ఫీల్డ్ 8 years ముందు హైదరాబాద్కి వెళ్ళాను. సో ఇప్పుడు 2 పిల్లలు, ఒక బాబు 5th క్లాస్, పాప PT2. అండ్ బాబు ఈజ్ ఏ గుడ్ పెయింటర్. సో హీ లర్న్స్ పెయింటింగ్ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ హీ డ్రా vehicles only. Now I am sending to training. Now he is drawing humans. Then and అందరూ సీను బాగా చదువుతాడు, ఫస్ట్ బట్ అది అంత గొప్పగా చదువు చెప్పి నన్ను ఇంత వాడిని చేసిన మా సార్లకి అందరికీ పేరు పేరుగా ఈరోజు ఇలా ఉన్నాను. అన్న ఫ్యామిలీ అయినా అమ్మ వాళ్ళైనా అందరినీ బాగా చూసుకుంటున్నానంటే దానికి కారణమైన సార్లందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గుడ్ మెమోరీస్ అంటే నేను చాలా స్కూల్లో కూడా రిజర్వ్డ్గా ఉండేటువంటి, ఎక్కువ బాగా అంటే కలిసి ఉంటాను అంటే ఎక్కువ ఉండకపోయేటండి. ఇక నా మెమరీ చెప్పాలంటే నేను క్లాస్ ఫస్ట్ వచ్చాడా లేదా అట్లా చూసేవాడిని. ఎవరైనా నాకంటే ముందు వస్తే కొంచెం తెలిసి క్లియర్ చేస్తూ రావాలి. అండ్ ఇంకొకటి 10th క్లాస్లో నన్ను బాగా మోటివేట్ చేసిన తెలుగు రాజకీయానికి చాలా చాలా థ్యాంక్స్. మీకు ఎవరికి తెలియదు, వాళ్ళు కూర్చోబెట్టి ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ కూర్చోబెట్టి ఒక గంట సేపు క్లాస్ ఇచ్చారు. ఏం చదువుతుందో ఏమొస్తుందో. థ్యాంక్ యూ సార్. అండ్ మ్యాథ్స్ సార్ ఇప్పటికీ నాకు గుర్తుంటుంది. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే చాక్లెట్. సో క్లాస్లో ఎవరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే వాళ్ళకి చాక్లెట్ ఇస్తారు. సో అలా చాక్లెట్స్ అన్ని జమ చేసి రిజల్ట్ తర్వాత ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. కాదు, యాక్చువల్గా మనల్ని ఈవినింగ్ క్లాసెస్ కూర్చోబెట్టి నైట్ క్లాస్లో కూర్చోబెట్టి చదివించి అంత మంచిగా మనందరినీ పాస్ చేయడానికి మనం చదవడానికి కారణమైన తిరుపతి సార్ కూడా చాలా ధన్యవాదాలు. ఎవరు మనం చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. సో ఇవి నా మెమరీస్. ఎంతకంటే వేరైతే చెప్పలేదు. అంటే మేడం రమా మేడం కూడా చాలాసార్లు అంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నా కానీ మేడం మనకు హైయర్ స్కూల్లో లేకపోవడానికి చాలాసార్లు నాకు ఇప్పటికీ ఉంటుంది. రమా మేడం ప్రిన్సిపల్ సార్ సబ్మిట్ చేస్తాడు కదా, అందరూ వెళ్ళి బుక్స్ ఆడ పెట్టాలి, హోంవర్క్ చేసి బుక్స్ అంటే ఏ రోజైతే బుక్ ఆడలో ఉంటుందో అదంతా మేడం. సో అది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ మీన్ గుడ్ చేసి చెప్పాలి. రీసెంట్గా నేను
మీ వర్క్ ఫ్రమ్. సో రీసెంట్గా సెంటర్ కాలేజ్లో బేకరీ అండ్ స్వీట్ షాపు స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ తీసుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత మీకు వైఫ్ వచ్చేసి సో మేము చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అది స్టార్ట్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ ఈ అవకాశం వచ్చింది. Okay, ready? Ready? पहले देखना. Please smile, everyone. Ready? आप निकालो, मैं देखता हूँ. అదే ఒకటి 15 years, 24 అంటే సుమారుగా 39 అంటే మీరంతా కూడా 40 ప్లస్కి వచ్చారన్నమాట. ఓకేనా? 39 40 ప్లస్కి వచ్చారు. మీరు 39 దాటి 40 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. 2001 బ్యాచ్ విద్యార్థులందరూ ఈ సమావేశాన్ని ఏర్పరచుకొని హృదయపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క మెమోరీస్ని బాగా ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఒకసారి ఆ పాత మధురాలను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పరచుకున్నటువంటి సందర్భంగా మరియు వేదికపైనటువంటి ఉపాధ్యాయులందరూ మరియు కరస్పాండెంట్ సత్యనారాయణ సార్ గారు, మాధవి మేడం, అధ్యాపక బృందం మరియు ప్రియమైన విద్యార్థులు అందరూ కూడా ఈ సమావేశ సందర్భంగా శుభాకాంక్షలు. ఓకే, చాలా అందరూ బిజీ ఉన్నారు. ఇందులో ఈ క్లాస్లో ఒకటి ఏంటంటే నాకు వాట్సాప్లో నేను ఇందులో జాయిన్ అయ్యాను. వాయిస్ వాడతాను. నాకు ఎప్పుడు ఏం కనిపిస్తాయంటే మందు బాటలు తల్లి బాటలే కనిపిస్తాయి. క్రియేట్ చేశారు. అందులో ఏముందంటే కేవలం ఎప్పుడు చూసినా మందు కళ్ళు బాటలు మందు బాటలు. కాకపోతే ఒకటి ఇద్దరు మాత్రం కలిసి కట్టుగా ఎక్కడున్నా అకేషన్ 3 months 1 month 2 or 3 months ఒకసారి కలిసి కట్టుగా ఉండి మాత్రం ఆ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ చేసుకుంటారు. ఎవరైనా చాలా మీరే
చాలా మంది ఒక ఇద్దరు ముగ్గురు బాయ్స్ అంటే ఎక్కువ మంది ఎప్పుడో ఏదో టైంలో ఏదో సందర్భంలో పంపిస్తారు. బట్ గర్ల్స్ అంటే చాలా తక్కువ, ఒకరిద్దరు. ఎస్పెషల్లీ స్వప్న, అది కూడా ఎందుకు కోసం అంటే అక్కడికి కారణంగా లేదా అన్న కనిపించారు. మిగతా వాళ్ళైతే చాలా తక్కువ, అందరు ఎవరైతే నాకు కనిపించలేదు. ఓకే, అంటే చాలా అందరూ మీ యొక్క బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించుకుంటూ అందరూ అన్ని విషయాలలో బిజీగా ఉండి మీ వల్ల బిజీ ఉండి కలవడానికి చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఎక్కువ కనిపిస్తున్నారంటే నేను పని లేకుండా ఉన్నట్టే కదా, కనిపించలేదంటే ఒక రకంగా బాగా పనిచేస్తున్నాను, కానీ మిమ్మల్ని తప్పేసినట్టు కాదు. ఓకే, ఎనీవే ఈ 24 years అందరినీ కూడా ఒకసారి బాగా బుక్ చేసుకొని మా అందరినీ ఇక్కడికి అంటే ఇన్వైట్ చేసి ఈ రకంగా అంటే వాస్తవంగా ఒక విషయం, హ్యూమన్ లైఫ్ అనేది ఒక చిన్న లిటిల్ గిఫ్ట్ అనమాట. హ్యూమన్ లైఫ్ అనేది ఒక చిన్న లిటిల్ గిఫ్ట్. మీరు చూడండి, ఇంటికి వెళ్ళాక ఒక హాఫ్ మినిట్ కాదు, ఒక 30 seconds కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని అబ్జర్వ్ చేయండి. లేదా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి. మీరెవరో తెలియదు, మీ ఫ్యామిలీ ఎవరో తెలియదు, ఏమున్నాయో చూసినప్పుడు మాత్రమే. అదే కళ్ళు మూసుకుంటే మనకి ఏమైనా కనిపిస్తాయా? ఏం లేదు. అది కూడా లైఫ్ కూడా అంతే. మనం లైవ్గా ఉన్నంతసేపు, ఎదుటి వాళ్ళు ఉన్నంతసేపు, మనం ఇదంతా విషయాన్ని కోఆర్డినేట్ చేసుకున్నంతసేపు ఈ యొక్క లైఫ్లో మెమోరీస్ ఉంటాయి. ఒకసారి కళ్ళు మూసామంటే మనకి ఏ మెమోరీ ఎక్కడో లేని కూడా తెలియదు. సో అలాంటి ఈ 60 years లిటిల్ టైంలో ఇంత అంటే ఉత్సాహంగా అంటే రకరకాల లైఫ్లో అంటే అపాయింట్మెంట్స్ ఎన్నో ఉంటాయి, వాళ్ళన్నిటి కూడా సక్సెస్ఫుల్గా అధిగమిస్తూ ఇప్పటికీ 34 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 40 yearsలోకి అడుగుతున్నారు. కాబట్టి మీ లైఫ్ అంతా అంటే అప్కమింగ్ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి, అందరూ మంచి సక్సెస్ఫుల్, మీరు అనుకున్నటువంటి గోల్స్ అందరూ సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ ఆదరిస్తాం. ప్లీజ్ అందరూ కూడా ఇవాళ మీరు కలవడానికి అందరం చిన్నప్పటి జ్ఞాపకాలు చేసుకోవడం కొరకే వచ్చింది. కాబట్టి ఇప్పటి జ్ఞాపకాలు ఏమున్నా కానీ పక్కకి పెట్టండి అన్న. సెల్లులు ఎవరు వాడద్దు అని చెప్పిన. మీరు ఎంత కోట్లు సంపాదించినా కానీ ఇది రాదు, అర్థమైందా? కోట్లు సంపాదించండి, నేను ఇది కదా అంత బిజీ, నేను ఇది కదా అనుకుంటే మీరు ఎక్కడికి పోయినా ఈ పొజిషన్ రాదు. కాబట్టి దయచేసి ఇది ఏర్పాటు చేసుకున్నందుకు మళ్ళీ చిన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా నేనైతే నాకు ఊరికే ఫోన్లు వస్తుంది, అయినా స్విచ్ ఆఫ్ పెడుతున్నాను. నేను నా పిల్లలు వచ్చారు, నా పిల్లలకన్నా ఎక్కువ నాకేం కాదు అని నేను ఉద్దేశం కొద్ది నేను స్విచ్ ఆఫ్ పెట్టుకున్నా. మీరు కూడా అదే విధంగా ఉండండి అని నేను అనుకోను. మీరు బిజీ అయితేనే నాకు సంతోషం, మీరు బిజీగా ఉంటేనే నాకు సంతోషం. కాబట్టి ఇప్పుడు బిజీ ఉన్నట్టుగా మామూలు చేయకండి, ఒకవేళ ఉన్నా స్విచ్ ఆఫ్ పెట్టుకోండి. ఇప్పుడు మన రాజరెడ్డి సారు ముందు ఎందుకు మాట్లాడిందో మీకు అందరికీ అర్థమైంది అనుకోండి, అందరికీ అర్థమైంది. ఇక అది ఇప్పుడు చెప్పాను. అయితే సారు ఎప్పుడు ఇవాళ ఈ రోజు ఇక్కడనే మొత్తం ఉండాలి, తారవేషణం కింద ఆ గేటుకు తారవేషణం ఉండిపోదంటే ఇది మాత్రం ఖచ్చితంగా అంత ఆయన ఆశీర్వాదమే. నాకు ఇంత సక్సెస్ఫుల్ చెప్పలేదు, కొంచెం బిజీ కారణంగా వస్తాను. నా లైఫ్ ఇక్కడ స్టార్ట్ 600 కీర్తనతో లైఫ్ స్టార్ట్ ఆ ప్లాట్ఫామ్ని సార్ అన్నమాట. నాకు వాస్తవంగా మా ఫాదర్ అదైతే నాకు ఇక్కడ లైఫ్ అయితే సారే అంటే నేను గర్వంగా చెప్పుకుంటాను అన్నమాట. అందరికీ రిక్వెస్ట్ అంటే నేను ప్రోగ్రామ్ అంటే కొంచెం డైవర్ట్ చేయడానికి అని కాదు, దయచేసి నాకు కూడా 365 days మాత్రం వర్క్ ఉంటుంది, డౌట్ ఏం లేదు. 365 days కంపల్సరీ ఉంటుంది వర్క్. ఈరోజు కూడా చెప్పదానికన్నా నాకు దయచేసి ఏమనుకోతున్నారు. అది ఈరోజు తెలంగాణలో పీజీ ఎగ్జామ్స్లో చిన్న ఎగ్జామ్ డ్యూటీ ఉంది కాబట్టి పోవాల్సి అవుతుంది. అందుకని కానీ ముందే మాట్లాడాల్సి వచ్చిందంటే వేరే ఈ కార్యక్రమానికి హాజరై ఆ దంపతులను చాలా
ఓకే ఓకే రైట్ ఓకే 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 కప్పేటప్పుడు ఇలా కప్పేటప్పుడు ఎదురుకుంటారు మీరు కప్పేటప్పుడు ఎదురుకుంటారు ఓకే ఓకే ఓకే
కార్యక్రమంలో వేదికపై ఆశీర్వదించిన మన రత్నాకర్ సార్ గారికి మరియు అదేవిధంగా మేడం గారి ఎక్స్ కార్పొరేటర్ మాధవి రత్నాకర్ మేడం గారికి అదేవిధంగా మరి ఉపాధ్యాయులకి అందరికీ కూడా అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన తోటి మిత్రులందరికీ కూడా శుభోదయం. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. 2012లో నేను ఏపీపీఎస్సీ ద్వారా అపాయింట్ అయ్యి ఆంధ్రాకి అలర్ట్ అయ్యాను. ఫస్ట్ పోస్టింగ్ అది అరకులో పోస్టింగ్. ఫస్ట్ ఒక 5 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేసి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత విజయవాడకు వచ్చాను. అక్కడ 5 సంవత్సరాలు చేశాను. ఏలూరు చేశాను. ఇంకా నా ట్రావెలింగ్ సిన్స్ జాయినింగ్ నుంచి కూడా ఏపీలోనే నడుస్తుంది. నేను తెలంగాణకు రావడానికి ట్రై చేస్తున్నాను. వస్తే మీ అందరితో ఇంకా కలిసి వర్క్ చేయడం కానీ ఇలాంటి మీటింగ్స్ ఎన్నో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేను చాలా మిస్ అవుతున్నా. ఆల్మోస్ట్ వచ్చినప్పుడు ఏదో పండగ పబ్బాలకు దసరాకి సంక్రాంతికి వస్తూ ఉంటా. సీను వాళ్ళతో దగ్గర ఉన్న వాళ్ళతో కలుస్తా. వెరీ ఇంకా ఫ్యూ ఈవెంట్స్ ఎక్కువ ఉండవు. మెనీ ఈవెంట్స్ అనేది తినడం కూడా అవ్వదు. ఈవెన్ పేరెంట్స్ కలవడమే అవ్వట్లేదు. సో ఈ ఆంధ్ర ఇంకా విడిపోయిన తర్వాత స్టేట్ సో అంతా మానసికంగా బాధపడుతున్న వ్యక్తులు నేను ఒకరిని. అది సో అది ఏంటంటే పొద్దున్న లేస్తే మన అందరి ఫేసులు కలవాలి, చూసుకుంటూ వెళ్ళడం, అక్కడ మన ఏరియాలో పనిచేయడం అనేది అదొక ఆనందం. దాని నుంచి ఆనందం ఎక్కడ ఉండదు. సో అట్లా ఉన్నప్పటికీ ఇప్పటికీ నాకు ఇప్పుడు 39 years అయినా కూడా నేను ఇక్కడికంటే ఎక్కువ ఆంధ్రానే. బాన్ ఫ్రమ్ ఇయర్ బ్రాటప్ ఫ్రమ్ సమ్ అంటారు. నేను బ్రాటప్ ఆంధ్రలాగా ఉంది ఇప్పుడు నా పరిస్థితి అంతా. అక్కడి నుంచి వచ్చినట్టుంది. సో ఇక్కడ బాగా ఇక్కడ అయినప్పటికీ నేటివిటీ పుట్టుక అంతా ఇక్కడ అయినప్పటికీ సో ఏదేమైనప్పటికీ ఈ స్కూల్లో నా విద్యాభ్యాసం అనేది కొనసాగింది. అక్కడ 7th క్లాస్ వెంకటేశ్వరం నుంచి ఇక్కడికి జంప్ చేశాను 8th క్లాస్లో. తర్వాత మన మిత్రులతో 2 సంవత్సరాలు ట్రావెల్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఒకరు 5th స్టాండర్డ్ చదువుతున్నారు, ఇంకొకరు 4th స్టాండర్డ్లో ఉన్నారు. సో ఇద్దరు పిల్లలు ఒకరు 2016లో పుట్టారు. సో ఇద్దరు చూడడానికి వాళ్ళ పిల్లలానే ఉంటారు. వాళ్ళు నేషనల్ లెవెల్ ఛాంపియన్స్, స్కేటింగ్లో నేషనల్ లెవెల్ ఛాంపియన్స్. వాళ్ళు ఆంధ్రాలో ఉన్నప్పుడే వాళ్ళకి వీసా పడ్డారు. ఒక 5 years నుంచి కూడా వాళ్ళు స్కేటింగ్ చేస్తున్నారు. సో విత్ ఆల్మైటీ ఆఫ్ గాడ్ గ్రేస్, మన ఉపాధ్యాయుల యొక్క ఆశీస్సులు, మన ఫ్రెండ్స్ యొక్క కలయిక మంచి ఆశీస్సులతో నేను ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నాను. సో అందరికీ కూడా థ్యాంక్స్. సో నేను చదువుకున్నప్పుడు నాకున్న ఉపాధ్యాయులతో కూడా చాలా మంచి ఉండేది, మంచి ర్యాప్ కూడా ఉండేది. రవి సార్ మ్యాథ్స్లో బాగా చెప్పేవాళ్ళు. నేను వెంకటేశ్వరంలో ఉన్నప్పుడు సార్ తెలుసు, ఇక్కడ కూడా ఉద్యోగంలో అప్పుడు కూడా తెలుసు. అదేవిధంగా మన తెలుగు సార్ ఆ నైబరే మాదిరెడ్డి సార్, ఆయన గెలవెత్తిందంటే తెలుగులో పద్యాలు పాడుతూనే ఉంటాడు. మంచి రాగంతో సార్. ఇక సార్తో నాకు అసోసియేషన్, నాకు నైబర్గా, తర్వాత మన స్కూల్లో టీచర్గా. ఇక మన నిర్భర్ సార్ లెక్కలు, ఆయన కూడా గెలం తిప్పి అలాగా నొక్కి చెప్తా ఉన్నాడు మ్యాథ్స్. సార్తో కూడా మంచి ట్రావెల్ చేశాను. నాకు వెళ్ళిన రాజిరెడ్డి సార్ కూడా సైన్స్లో, ఆయన సైన్స్లో ఏదైనా మనం కంప్లీట్ చేస్తే ఇందులో పెన్ను పెట్టి వచ్చేవాడు. అది నాకు బాగా చెప్తాను. తర్వాత మరి అదే తెలియదు, నేను సైన్స్ గ్రూప్ వెళ్ళిపోయాను. తర్వాత ఏదో రకంగా అంటే మెడిసిన్ చేద్దామని వెళ్ళాను. ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆ ప్రాసెస్లో భాగంగానే ప్రిపేర్ అయ్యాను. ఆ లాంగ్ టర్మ్ చేసిన ఎక్స్పీరియన్సే ఇక్కడ యూజ్ అయిందేమో నాకు. అక్కడ మెడిసిన్ రాకపోయినా సో ఏపీఎస్సీలో అక్కడ ఉద్యోగం సంపాదించుకోవడానికి, నాలెడ్జ్ అనేది ఉపయోగపడింది. సో ఏదైనప్పటికీ అందరికీ కృతజ్ఞతలు. ఈ ఆత్మీయ సమ్మేళనం కండక్ట్ చేసిన మిత్రులందరికీ చాలా ఏళ్ళ నుంచి కూడా అందరూ కలుద్దామని అనుకుంటున్నాం. కలవట్లేదు. నేను వస్తూ ఉంటే సార్ చాలాసార్లు చూస్తాం. సార్ కార్పొరేటర్ కూడా పైప్ లైన్ చేస్తాం. మా ఇంటి ముందు వచ్చేవారు సార్. సార్ అప్పుడు ఒకసారి కలవడం జరిగింది. ఒకసారి తిరుపతి ఇచ్చాడు వాళ్ళ కూతురుతో, అప్పుడు కూడా కలిశాను పర్సనల్గా. విజయవాడలో కలిశాను సార్ని. సో ఇప్పుడు ఒకసారి కలుస్తూ ఉంటాం. అలాగే మెనీ టైమ్స్ కలిస్తే ఆ ఒక ఆనందం వేరు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ యొక్క 2-3 monthsలో నేను ఇక్కడికి రావాలని ప్రయత్నం చేస్తున్నా. అది గవర్నమెంట్ లెవెల్లో ఫైల్ నడుస్తుంది. వస్తే ఇంకా మరిన్ని మీటింగ్స్ ఇలాగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకోవచ్చు, మంచి పలకరింపు చేసుకోవచ్చు. సో ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు, అందరితో మనం ఇలా కలిసిమెలిసి ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, పూజలు, గౌరవనీయులు, మా మార్గదర్శి రత్నాకర్ సార్, ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే నేను స్కూల్ టీచింగ్ లైఫ్ ఇక్కడే స్టార్ట్ చేసిన, ఉజ్వల స్కూల్లోనే 98లో. ఆ తర్వాత మేబీ మీకు 9th వరకే చెప్పి
ఉన్నట్టున్నాను, నేను 10th చెప్పలేదు, అందుకని బాగా ర్యాప్ లేదు మన మధ్య. బట్ కొంతమందిని నేను ఐడెంటిఫై చేయగలిగిన. నేను 2001లో బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మన సారు సలహా సూచనలతోటి ప్రైవేట్ స్కూల్స్, గుడ్ మార్నింగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని గోదావరికని, అలాగే చెన్నూరు దగ్గర ఒకటి, కృష్ణవేణి ఇన్స్టిట్యూషన్స్ అని సెంటనరీ కాలనీ బేగంపేట్, ఈ ఏరియాలో కూడా ఒక 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అయిన ఒక చిన్న సీడ్ అలా ఇక్కడ మీ ముందు ఇదంతా గర్వంగా చెప్పుకొని నిలబడేంత విధంగా సార్ మనకు అందరికీ కూడా ఆదర్శపడ్డాయి. అలాగే మేడం గారు కూడా, నేను ఫస్ట్ ఇక్కడే అంటే పీజీ అవగానే ఇక్కడికి వచ్చిన. ఇక మేడం అంటే మేము ఏమంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళం, టీచరు సారు హెడ్ మాస్టర్ ఇలాంటిది ఏమి ఉండకపోయేదాము. ఇప్పుడంతా మారిపోయింది సొసైటీ, కానీ అప్పుడంతా కూడా ఫ్యామిలీలా ఉండేది, వర్క్ చేసేది, చాలా బాగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే మా చెల్లె శ్రీవిద్య, మేము ఇక మా అనుభూతులు వేరే. ఇక్కడ స్కూల్ అయిపోగానే అక్కడికి వెళ్ళి వాళ్ళకి టీ తాగి మళ్ళీ మా ఇంటికి వెళ్ళి ఇట్లా ఉంటుండే. మా మిత్రుడు రాజిరెడ్డి, అలాగే తిరుపతి, మళ్ళీ మా ఇంకో రాజిరెడ్డి, లేట్ రాజిరెడ్డి నా లేట్ కాదు, లేటుగా వచ్చే రాజిరెడ్డి, అలాగే లక్ష్మి మేడం, వీళ్ళందరూ కూడా అప్పుడు అందరం కలిసి చక్కగా పనిచేసినాం. ఎవరెవరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. మీ యొక్క ఎఫర్ట్, కృషి వల్ల మీరు మాకు థ్యాంక్స్ ఇప్పుడు కాదు, మేమే మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఇంతమందిని ఒక దగ్గరికి తీసుకురావడం అది చాలా టఫ్ టాస్క్. ఇప్పుడు తమ్ముడు మాట్లాడిండు, ఎక్కడో ఆంధ్రాలో ఎక్కడో పనిచేస్తున్నాడు, ఇక్కడికి రప్పించగలిగిండు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్. మీ ఫ్రెండ్షిప్ ఉన్న వాల్యూ ఇక్కడికి రప్పించగలిగింది. అలాగే మీరు 31 మంది ఉన్నారంటే ఇంతకుముందు తెలుసుకున్నాను. ఆల్మోస్ట్ 25 మంది దాకా వచ్చినట్టున్నారు. ఓన్లీ 4 మిస్ అయ్యారు. వండర్ఫుల్ జాబ్ డన్ బై యూ. నాకు రవి రోజు టచ్లో ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్ ముందు నుండి ఎంత వస్తూ ఉంటా. వాడు నాకు డాక్టర్ అయిపోయింది ఇప్పుడు, మా ఫ్యామిలీ డాక్టర్. నా దగ్గర చదువుకున్నాడు, నాకు డాక్టర్ అయిపోయాడు. అంటే ఒక టీచర్ గొప్పతనం అనేటువంటిది మేమేం పెద్దగా సంపాదించుకున్నది ఏం లేదు. మీలో ముందు కూర్చున్న వాళ్ళు ఏం సంపాదించారు ఏంటనేది సెకండరీ అయితే, టీచర్స్గా మేము సంపాదించింది నీళ్ళు. ఎందుకు అట్లా అంటున్నట్టు, సంపాదించకుండా ఎట్లున్నారు సార్ అని మీరు అనుకోవచ్చు, సంపాదించుంటాం, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ ఇప్పుడు మీకు 20 సంవత్సరాలు అయింది, 24 సంవత్సరాల క్రితం మేము చదువు చెప్పాం. 24 సంవత్సరాలకు ముందు ఇంకొక 2-3 సంవత్సరాలు చెప్పుకుంటాం. సార్ అయితే 40 ఏళ్ళు చెప్పుకుంటాడు, ఆయన ఇక్కడే ఉన్నాడు. కారణం ఏంటి అంటే ఈ 40 సంవత్సరాలు ఎప్పుడు, లేదంటే 25 సంవత్సరాలు ఎప్పుడు మా నాలెడ్జ్ అంతా కూడా ఇంకొక ఫీల్డ్ మీద పెట్టి ఉంటే కనుక ఎన్ని పైసలు సంపాదించే వాళ్ళము ఒకసారి ఎక్స్పెక్ట్ ఊహించండి. కానీ అంబానీ కంటే కూడా మేమే ఆస్తిపరం ఫీల్ అవుతాం. ఎందుకు? మీలాంటి పిల్లలు ప్రతి సంవత్సరం బ్యాచ్లు బయటకు వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ కలిసినా కూడా గురుగారు నమస్తే, రవి ఉన్నాడు, నేను చూడనే నేను వెళ్ళిపోతుంటే ఏదో మూడ్లా, ఈవెన్ కార్లో పోతా ఉంటే గురుగారు నమస్తే అంటాడు, చెయ్యిగానే పడుతుంది, వాయిస్ వినపడదు కదా. అంటే అంత బాగా పిలిచి పలకరించేటువంటి ఒక్కరికి ఆ భాగ్యం, ఆ అదృష్టం ఉంటుంది, పిలిపించుకునే అదృష్టం ఒక్కరికే ఉంటుంది. అది మా టీచర్. అట్లాంటి అదృష్టాన్ని మీరు మాకు కల్పించిన ఒక రకంగా చెప్పాలంటే, మేము మీకు చదువు ఎప్పుడు గొప్ప కావచ్చు, కానీ మీరు మాతో చదువు ఇప్పించుకోవడం మేము గొప్పగా ఫీల్ అవుతాం. ఎప్పుడు ఫీల్ అవుతామంటే మీరు ఒక రంగం లోపల, ఒక ఫీల్డ్ లోపల ఒక గొప్ప పొజిషన్లో ఉన్నారనుకోండి. ఇంతకుముందు స్వప్న సార్ నేను టీచర్గా పనిచేస్తున్నాను, చాలా సంతోషం వేసింది. ఎందుకంటే టీచర్గా కూడా ఇష్టపడతలేరు ఎవరు ఇప్పుడు. మరి మీలాంటి వాళ్ళని తయారు చేయాలంటే టీచర్ కావాలి. కేవలం 2 టీచర్లు ఉన్నారు 31 మందిలో. ఓన్లీ 2 విషయం, ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది, వెరీ గుడ్. అందరూ కూడా
మాట్లాడితే మన వ్యూస్ మన ఫీలింగ్స్ బయటకు వస్తాయి. నువ్వరా స్కూల్లో ఉన్నప్పుడు నువ్వరా ఇప్పుడే పెద్దగా ఈ పెళ్లి చేసుకొని పిల్లలుగా చాలా పిల్లలకు పెళ్లి చేసి మళ్ళీ మీరు నువ్వు అనుడే రావాలి, మనమే రావాలి ముందుకు. మైండ్ దొరికితే కదా దొరకబట్టుకుంటే వదిలేదు. మన వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయడానికి దిస్ ఇస్ ఏ బెస్ట్ ప్లాట్ఫామ్. ఇలాంటి అవకాశం నీకు ఎక్కడ దొరకదు, వీళ్ళందరినీ కలవరు. మనకి మీ అందరికీ కూడా అభినందనలు. అలాగే ఉజ్వల స్కూల్ ప్రమిసెస్కి మళ్ళీ నేను రెగ్యులర్గా వస్తుంటా. ఫంక్షన్ ఏదో ఒక ఫంక్షన్ అవుతా ఉంటాయి కదా, ఇలాంటి కార్యక్రమాలు మీరు మరిన్ని చేయాలని సదా కోరుకుంటూ మీ సేవలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్, ఎందుకంటే నేను ఇదే స్కూల్లో చదువుకుని ఇక్కడే మాట్లాడుతున్నాను. దిస్ ఈస్ మై సక్సెస్, బిహైండ్ ఆఫ్ మై సక్సెస్ మై టీచర్స్ అండ్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. నా గురించి చెప్పుకోవాల్సింటే పెద్దగా ఏం లేదు. నేను పిడిలైట్ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ పిడిలైట్ అంటే ఎవరికి అర్థం కాదు. జనరల్గా ఫెవికల్ అంటే అర్థం కాదు, రైట్? ఆ కంపెనీ పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. దాంట్లో నేను క్లస్టర్ డెవలప్మెంట్ మార్కెట్ ఇన్ఛార్జ్ చేస్తాను. అది బంజారాహిల్స్ ఏరియాలో మణికొండ నుంచి వాచ్పల్లి వరకు నా బిల్డ్ ఏరియా. ఇక నా పర్సనల్ విషయానికి వస్తే వన్ కిడ్, తన పేరు గాంధీ. మై లవ్లీ మిసెస్, తన పేరు సత్యారాణి. ఇంకా చెప్పుకోవాలంటే నా కూతురు గురించి BP1, చాలా చిన్నది బట్ చాలా స్ట్రాంగ్. ఏదైనా ఇంటే పసిగట్టాలి. వన్స్ మనం ఒకసారి అలా చెప్తే దాన్ని ఇమీడియట్గా రిపీట్ చేస్తాం. అది నా కూతురుకున్న స్పెషాలిటీ. మై ఫ్యామిలీ బెస్ట్ ఫ్రెండ్. దట్ దిస్ మై స్టోరీ అండ్ మై సక్సెస్. ఇంకా ఇటువంటివి కూడా ఇంకా నెక్స్ట్ టైం మనం అందరం ఫ్యామిలీతో గ్యాదర్ చేసుకుందాం అనుకుంటున్నాం. అది మీరు అందరూ ఒకసారి ఇక్కడ పెట్టుకొని అది ఇంకా